ఎవరినైతే దేవుడు ప్రేమిస్తాడో వాళ్ళకి గద్దింపు వస్తుంది. కాబట్టి విసుకొద్దు. నువ్వు విసుగకుండా నువ్వు ఆలోచన చేయాలి. నువ్వు విసుగకుండా అక్కడ ఆలోచన చెయ్యాలి. ఏమిటి అని అంటే, నేనేం తప్పు చేశాను, నా తల్లి గాని నా తండ్రి గాని నా సేవకుడు గాని నన్ను గద్దించాడు అని అంటే, నేను అక్కడ ఏదో పొరపాటు జరిగింది, అది మనము స్వపరీక్ష చేసుకోవట్లేదు. నేనేం చేశాను, వీళ్ళు ఊరికనే తిట్టరు కదా. పిల్లలు ఏమనుకుంటారంటే, పేరెంట్స్కి ఇంకేం పని లేదు, ఊరికనే తిడతారు అనుకుంటారు. అందులోనే ఉంటారు, వాళ్ళ బ్రతుకంతా అందులోనే గడుస్తుంది. చెబితే అర్థం చేసుకోరు. అది విశ్వాసులు పెద్దోళ్ళైనా సరే, పిల్లలైనా సరే. ఇక్కడ మాటికి చెబుతున్నాడు, విసుకవద్దు. నువ్వు స్వపరీక్ష చేసుకో. ఎందుకు నా డాడీ తిట్టాడు, నా మమ్మీ తిట్టింది, ఎందుకు సేవకుడు గద్దించాడు.